సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరిలో 17వ శ్లోకం. వాసో న సంగః సహ కైర్విధేయో మూర్ఖైశ్చ నీచైశ్చ ఖలైశ్చ పాపైః ముముక్షుణా కిం త్వరితం విధేయం సత్సంగతి నిర్మమత ఈశభక్తి. దీంట్లో వాసో న సంగః, దేనితో సంగము కలిగి ఉండరాదు, దేనితో సంగము కలిగి ఉండరాదు. సహకైర్విధేయో, వాళ్ళతో విధేయులుగా కూడా ఉండకూడదు. ఎవరు? మూర్ఖులు, నీచులు, ఖలులు, పాపులు. ఈ నలుగురితో మనం ఎటువంటి సందర్భంలో కూడా దాని నుంచి ఎంత ప్రయోజనం ఉందన్నా కూడా మనకు అక్కర్లేదు, మనం వారగబెట్టాలి. ఎందుకు? మోక్ష మార్గానికి అడ్డంకి కాబట్టి. మోక్ష మార్గానికి అడ్డంకి, మోక్ష మార్గానికి అడ్డంకిగా ఉండేటివే అది ఎంత ప్రయోజనం వచ్చినా అవసరం లేదు. తర్వాత మోక్షమును గురించి ప్రయత్నం చేసే వాళ్ళను ముముక్షువులు అంటారు. మోక్షం కావాలని మోక్షం కోసం ప్రయత్నం చేసే వాళ్ళను ముముక్షువు. ఆ ముముక్షువు త్వరితం విధేయం, త్వరపడాలి. స్పీడ్గా నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. ఏమంటే తొందరగా పని ఉంది, స్పీడ్గా పోతాంగా. అలాగా ఇప్పుడు త్వరపడాలి. ఈ జీవితంలో ఇప్పుడు బ్రతికున్నాగా ఇప్పుడే త్వరపడాలి. ఎందుకు? ఏమో తర్వాత క్షణంలో ఉంటామో ఉండమో. అందుకని ఏం చేయాలి? ఇదే మానవ జన్మ, ఇప్పుడే ఉంది, ఇదే లాస్ట్. మళ్ళీ నేను ఉంటానో ఉండనో తెలియదు, నేను ఇప్పుడు తెలుసుకోవాలి, మోక్షాన్ని పొంది తీరాలి అని త్వరితంగా ముందుకెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ఎవరెవరితో కలిస్తే నేను మోక్ష మార్గంలో పోయేదానికి నేను నిజమైన మార్గంలో పోయిన వాడిని అవుతాను అంటే దానికి 3 చెప్తున్నారు ఆచార్యుల వారు. సత్సంగతి ఒకటి చెప్పండి. సత్సంగతి, నిర్మమత, ఈశభక్తి. ఇవి 3. ఈ 3ంటిని మనం విచారించుకుందాం.
ముందు ఈశ భక్తి. ఏమంటే ఈశభక్తి. ఈశభక్తి అంటే పరమేశ్వరుని యందు భక్తి కలిగి ఉండుట. భక్తి కలిగి ఉండుట అంటే మనమేమనుకుంటామంటే గుడికి వెళ్ళుట, ప్రదక్షిణ చేయుట, అభిషేకం చేయుట, బొట్లు పెట్టుట, మనం బొట్లు పెట్టుకునేది, ఇవన్నీ భక్తి అని మనం అనుకుంటాం. ఇది ఒక రకమైన భక్తి, నిజమైన భక్తి కాదు. దీన్ని గౌణ భక్తి అంటారు. భక్తియే, ఇదేమిటి మోక్షానికి పనికొచ్చే భక్తి కాదు. ఇది యజ్ఞం చేస్తాం, భక్తియే దేవతను ఆరాధించడం. దానం చేస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, పొర్లు దండాలు పెడతాం, ఇవన్నీ భక్తియే. కానీ ఇది గౌణ భక్తి. గౌణ భక్తి అంటే తక్కువ స్థాయి భక్తి. నిజమైన భక్తి ఎట్లా ఉంటుంది అంటే సాత్వికంగా ఉంటుంది. సాత్వికంగా అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నాం కదా, తామసికము, రాజసికము, సాత్వికం. తామసికంగా ఎట్లుంటుందంటే అదేందో పెద్ద కొండలు పెకలించేసినట్లుగా ఉంటుంది. అది తామసికం. ఎక్కడైనా సరే కొంచెం కష్టంతో కూడుకొని ఉంటే అది తామసికం. రాజసికం అంటే దర్పం కనిపిస్తే, దర్పం అంటే నేను నుండి చేస్తున్నాను అనేటట్లుగా కన్నా కనిపిస్తే అది రాజసికం. సాత్వికం అంటే సింపుల్గా ఉండుట. సింపుల్. ఒకరు గుర్తించి దాన్ని ఏందో పొగడాల్సిన అవసరంలా, పెకలించేసినంత కష్టంగా చేయాల్సిన పనిలా స్మూత్గా ఉంటాడు. ఒకడు గుర్తించినాడా గుర్తించలేదా నాకు అవసరం లేదు, నిర్మలంగా ఉంటాడు, తను ప్రశాంతంగా ఉండేటట్లుగా ఉంటాడు. దాన్ని ఏమంటారు? సాత్వికం. ఇప్పుడు ఈశ్వరుణ్ణి భక్తి. భక్తి అని అంటే ప్రేమ. భక్తి అంటే ప్రేమ. ఈ సినిమాల్లో ఉండే ప్రేమ కాదు. మనం ఇంట్లో భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ఇది మోహపు ప్రేమ. దేహం మీద ఉండే ప్రేమ, దేహం పైన ఉండే ప్రేమ. ఇది గౌణ ప్రేమ. ఇది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఉదాహరణ బాగా అర్థం చేసుకుంటే మీకు తర్వాతది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉందండి. దాన్ని ఏమంటాం మనం? కొబ్బరి చెట్టు అంటాం. ఇంకేమంటాం? అదే కొబ్బరి చెట్లు ఒక 200 ఉన్నాయి. అప్పుడు దాన్ని ఏమంటాం? చెట్లు, కొబ్బరి తోట అని కూడా అంటాం మనమా? అంటామా? అంటే ఒక చెట్టు ఉంటే చెట్టు, చాలా ఉంటే తోట అయ్యిందిగా. ఒక చెట్టు ఉంటే దాన్ని ఒక దీంతో పిలుస్తున్నాం, అన్నీ ఉంటే బహువచనము. దాన్ని ఒక దీనితో చెప్పాలంటే మనం ఏమంటున్నామంటే దాన్ని తోట అంటున్నాంగా. తోట అంటే అప్పుడు అన్నింటినీ కలిపి తోట. రకరకాలు కూడా ఉండొచ్చు, ఇంకా వేరే చెట్లు కూడా ఉండొచ్చు. మనకు కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొబ్బరి తోట అని అంటాం. దాంట్లోని మామిడి చెట్లు కూడా ఒక 10 ఉండొచ్చు, మిగిలిన చెట్లు కూడా ఇంకా ఉండొచ్చు.
పూల తోట అంటాం. అంటే ఒక చెట్టు ఉంటే చెట్టు ఒకటే అంటాం, ఎక్కువగా ఉంటే తోట అవునా. అట్లాగే ఇక్కడ వ్యష్టి సమిష్టి. వ్యష్టి అంటే ఒకటి, సమిష్టి అంటే అన్నీ కలిపి. అన్నీ కలిపితే సమిష్టి, ఒకటే ఉంటే వ్యష్టి. ఏమండి? ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, మిమ్మల్ని గురించే చెప్పాలనుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే వ్యష్టి. మీరు ఒక్కరే, నా ఒక్కరిని గురించి చెప్తే అది వ్యష్టి. అందరిని గురించి చెప్తే సమిష్టి. అందరిని గురించి చెప్తే సమిష్టి. ఇప్పుడు వ్యష్టి వ్యక్తిగతం. వ్యక్తిగతం అంటే ఒకరిని గురించే ఉంటుంది అక్కడ. సమిష్టి అన్నప్పుడు అందరికీ సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ట్యూషన్ పెట్టుకున్నాం అనుకోండి, టీచర్ వస్తాడు. మామూలుగా టీచర్ దగ్గరికి పోయేట్టు కొన్ని ఉంటాయి, కానీ ట్యూషన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ట్యూషన్కి ఇప్పుడు టీచరే మన ఇంటికి వచ్చి టైమింగ్ 6 నుంచి 7 వరకు, ఆయన ఇంటికి వచ్చి 6 నుంచి 7 వరకు ట్యూషన్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. సిటీస్లో అట్లా జరుగుతాయి, తెలుసా అది మీకు? ట్యూషన్ను వీళ్ళు పోయేది ఉండదు, పిల్లలు. ఆయన వస్తాడు, ఆయన వచ్చి చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు చెప్తా ఉండేది టీచింగ్ చేస్తున్నాడుగా, ఇక్కడ 6 నుంచి 7 వరకు చేస్తాడు, ఇంక వేరే ఇంటికి పోతాడు 7 నుంచి 8 వరకు, ఇంకో జగాలు 8 నుంచి 9 వరకు, ఇట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు అతనే స్కూల్లో చెప్తున్నాడు. స్కూల్కి పిల్లలు పోతారా, లేకపోతే ఆయన ఇంటికి వచ్చినట్లుగా వస్తాడా? లేదు. అదొక ఏమిటి, విద్యాలయము కదా. విద్యాలయములో ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు వస్తారు, టీచర్ కూడా వస్తాడు, అందరూ కలిసి అక్కడ ఉంటారు. అక్కడ విద్య అనేది అక్కడ బోధన జరుగుతుంది. ఇప్పుడు అది సమిష్టి, ఇది వ్యష్టి. ఇంటి దగ్గర చెప్పుకున్నాడే అది వ్యష్టి, అది సమిష్టి. ఇప్పుడు సమిష్టిలో తేడాలు ఏమైనా ఉన్నాయా? అందరూ వచ్చేమైపోతున్నారు, అక్కడ అందరూ ఒకటైపోతున్నారా లేదా? ఇక్కడ వ్యష్టిలో గురువు శిష్యుడు ఇద్దరే ఉన్నారు. ఇక్కడ ఈ చెప్పుకుండే వ్యక్తి ఉన్నాడు, చెప్పే వ్యక్తి ఇద్దరున్నారు. ఏమండి? ఇది వ్యష్టి. అక్కడ సమిష్టి. ఇప్పుడు స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, రకరకాలైనటువంటి వర్ణస్తులు ఉంటారు, చెప్పే మహానుభావుడు కూడా అక్కడే ఉన్నాడు. చెప్పే మహానుభావుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ ఒకే ప్రదేశంలో ఉన్నారు లేదా? అందరూ ఒకే ప్రదేశంలో ఉండేది సమిష్టి. సమిష్టి అందరికీ సంబంధంగా స్కూల్లో ఎవరు చేరొచ్చు? స్కూల్లో ఎవరైనా చేరొచ్చుగా. స్కూల్లో ఒకరికే ప్రవేశం ఉంటుందా? ఎవరైనా ప్రవేశం చేయవచ్చు. ఉందిగా, ఆ రూల్ ఉందిగా. నేను కుప్పంలో తిరుపతి వాళ్ళు వచ్చి చేరారనుకో, తిరుపతి వాళ్ళకి ప్రవేశం లేదండి అంటారా? ఉంది, చేరచ్చు. యూనివర్సిటీకి కూడా వస్తే కూడా, యూనివర్సిటీలో కూడా తిరుపతి వాళ్ళకు కూడా ప్రవేశం ఉంటుంది. వేరే రాష్ట్రం వాళ్ళు వస్తే వాళ్ళకు ఉండదా? అమెరికా వాళ్ళు వస్తే
నాన్ లోకల్ కింద వాళ్ళకు కూడా ఉంది. లోకల్, నాన్ లోకల్ అని ఉంటుంది. సరే, ఇక్కడ కొత్తగా ఉంటుంది కాబట్టి అది ఉండొచ్చు. ఎస్వి యూనివర్సిటీ తిరుపతి అయితే అక్కడ కూడా లోకల్, నాన్ లోకల్ ఉంటుంది. అంటే నాన్ లోకల్ కేటగిరీ కొంచెం ఉంటుంది, అంటే వాళ్ళకు ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, వాళ్ళు కూడా అక్కడ చేరవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి చదువుకుంటున్నారుగా, లండన్కి వెళ్ళి చదువుతున్నారుగా. ఇండియా వాళ్ళు అమెరికాకి పోతున్నారు లేదా, లండన్కి పోతున్నారు లేదా, ఆస్ట్రేలియా, జపాన్ చదువుకుంటున్నారు. మరి ఎందుకు అక్కడ ఎట్లుంది అంటే విద్యాబోధనలో అక్కడ కూడా కోట ఉంటుంది. అర్థమవుతుందా? ఇది సమిష్టి. వ్యక్తిగతంగా ఒకరిని గురించి చెప్పినామనుకోండి, ఒకరిని గురించి చెప్తే వాడు జీవుడు. ఒకరిని గురించి చూస్తే వాడు జీవుడు. సమిష్టి, ఇప్పుడు అందరినీ కలిపేసినాం అనుకో, అందరినీ కలిపితే ఏమవుతుంది? అది ఈశ్వరుడు. వ్యక్తిగతంగా అయితే జీవుడు, సమిష్టిగా అయితే ఈశ్వరుడు. ఇప్పుడు మనం చూస్తున్నామని అనుకోండి, మనం చూసేటప్పుడు వ్యక్తిగతంగా చూస్తే జీవుణ్ణి చూస్తున్నావు. నువ్వు ఒక్కొక్కరిని చూస్తే జీవుని చూస్తున్నట్లు లెక్క. ఆ ఒక్కనితో మాట్లాడుతుంటే జీవునితో మాట్లాడుతున్నట్లు లెక్క. నువ్వు ఒక్కడితో కాదు నేను మాట్లాడుతున్నది, అది ఈశ్వరుడు. అందరూ కలిసి ఉన్నారు చూడు, అది ఈశ్వరుడు. ఇప్పుడు ఈశ్వరుడు అనేవాడు, ఈశ్వరునికి రూపమేమిటి? ఈశ్వరునికి రూపం ఏమిటంటే, మనం అనుకున్న ఈశ్వరుడు వేరే. మనం అనుకున్న ఈశ్వరుడు కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరుడు ఎవరు అని అనుకుని ఉంటాం. ఇప్పుడు ఆ ఈశ్వరుడు కూడా ఇప్పుడు ఏమైపోయినాడు? ఇందులో కలిసిపోయినాడు. అర్థమవుతుందిగా? అంటే ఈ సమిష్టి అంతా దేవతలు, రాక్షసులు, గంధర్వులు, పితృదేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, చెట్లు, రాళ్ళు, జలచరములు, నువ్వు ఇంక ఏది తీసుకుంటావో అదంతా కూడా అన్నీ కలిపి ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏమండి? ఇప్పుడు నేను వ్యవహారం చేస్తున్నాను. నేను వ్యవహారం చేసేటప్పుడు జీవునితో మాట్లాడుతున్నాను అనుకున్నాం అనుకో, జీవ వ్యవహారం అవుతుంది. జీవునితో మాట్లాడుతున్నా అంటే జీవ వ్యవహారం అయింది. అదే ఈశ్వరునితో నేను వ్యవహారము చేయుచున్నాను అన్నావా, ఈశ్వరునితో సంబంధం అయిపోయింది. మాట్లాడుతా ఉండేది ఎదుటి వ్యక్తితోనే, కానీ ఆ ఎదుటి వ్యక్తి ఎవరు? ఈశ్వరునితో కలిపేసినాగా మనం. సమిష్టి అన్నాగా. సమిష్టి అన్నప్పుడు అందరిలో ఉండేటువంటిది ఇతను కూడా ఇప్పుడు ఈశ్వరుడే అని మనం ఈశ్వరునితో వ్యవహారం చేస్తే అది ఈశ్వరునితో వ్యవహారం చేసినట్లు. నువ్వు ఎవరితోనన్నా చూడు, ఎట్లన్నా చూడు, చెట్టుతో వ్యవహారం చేయి, ఈశ్వరునితో వ్యవహారం చేసినట్లు. పక్షితో ఈశ్వరునితో వ్యవహారమే, మనిషితో వ్యవహారమే, అందరితో కలిపి అది కూడా ఈశ్వరుడు. ఏమండి? ఇప్పుడు ఈశ్వరునితో వ్యవహారము చేయుట, ఇప్పుడు ఈశ్వరునితో వ్యవహారం చేసేటప్పుడు ఇంతకు ముందు నేనున్న విధానానికి ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత విధానానికి తేడా వచ్చేస్తుందా రాదా? ఎంత తేడా వచ్చేస్తుంది తెలుసా? ఇప్పుడు చూడండి, భార్య అనుకున్నావు ఇంతకుముందు, ఇప్పుడు
ఇప్పుడు ఈశ్వరుడు. ఇంతకుముందు కొడుకు అనుకున్నావు, ఇప్పుడు ఈశ్వరుడు. భర్త అనుకున్నావు, ఇప్పుడు ఈశ్వరుడు. శత్రువు అనుకున్నావు, ఇప్పుడు ఈశ్వరుడు. మిత్రుడు అనుకున్నావు, ఇప్పుడు ఈశ్వరుడు. మా ఊరు అనుకున్నావు ఇంతకుముందు, ఇప్పుడు ఈశ్వరుడు. అర్థమవుతుందా? ఎక్కడైనా కానీ అంతా ఇప్పుడు ఈశ్వరుడే. ఇంతకుముందు నేను అని ఉండేది, ఇప్పుడు నేను కూడా ఎవరు? నేను కూడా ఈశ్వరుడే. ఇప్పుడు నేను భోంచేస్తున్నాను అనుకోండి, ఎవరికి పెడుతున్నాను? ఈశ్వరునికి భోజనము పెట్టుచున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన కదా. దాంట్లో అర్థం ఏమిటి? ఈశ్వరునికి సమర్పిస్తున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంతా ఈశ్వరుడే. చూసారా? తింటా ఉండేది నేను, కానీ భావన ఏమైపోయింది? ఇప్పుడు ఈశ్వర భావన వచ్చేసింది. ఇది ఇలాగన మనం చేస్తే దీన్ని ఏమంటారు? ఈశ్వర భక్తి. ఇది ఈశ్వర భక్తి. నువ్వు ఎవరితో చూసినా, ఎలా వ్యవహారం చేసినా ఉందే, దీనిని ఈశ్వర భక్తి. ఇప్పుడు గుడికి పోయేది ఈశ్వర భక్తే, కానీ ఇంతకు ముందున్న భావనకు ఇప్పుడుండే భావనకి తేడా వచ్చేసింది లేదా? నువ్వు ఎవరితో మాట్లాడినా ఈశ్వరునితో వ్యవహారం చేస్తున్నావు. దాంట్లో గుడి అనేటువంటిది, గుడికి పోయినా ఒకటే, ఇప్పుడు పోకపోయినా ఈ భావన వస్తే, ఈ భావనలో స్థిరపడితే నువ్వు ఎక్కడున్నా గుడిలో ఈశ్వరునితో సంబంధం ఉన్నట్లే. నువ్వు అలా లేకపోతే గుడికి పోయినా ఈశ్వరుని నుంచి వేరు చేసిన వాడు అవుతావు. నువ్వు ఈశ్వరుని గురించి ఏం తెలిసినట్లయింది? తెలియలేదుగా. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వ్యష్టి నుంచి సమిష్టిలోకి పోవాలి. వ్యష్టి నుంచి సమిష్టి. ఇది ఈశ్వరీయ ఆరాధన. విశ్వరూప సందర్శనం. విశ్వరూప సందర్శనంలో ఏమైంది? ఇప్పుడు అర్జునుడికి ఏం కనిపించింది? సమిష్టి కనిపించిందిగా. సమిష్టి అంటే సర్వము ఈశ్వరుడే. సర్వము ఈశ్వరుడే. ఏమండి, చెప్పడం కాదండి, ముందు తెలుసుకోవడం. ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నువ్వు చెప్పు. తెలుసుకుంటేనే కదా చెప్తావు. తెలుసుకోవాలి, చెప్పాలి. చెప్పి దృఢపడితే అప్పుడు ఆచరణలోకి వస్తుంది. అంత సులభంగా ఆచరణలోకి రాదు. అంత సులభంగా ఆచరణలోకి రాదు. ముందు తెలుసుకో, దాన్ని చెప్పు. చెప్పడం కూడా ప్రారంభించు. చెప్పడం ప్రారంభిస్తే ఏమవుతుంది తెలిసినా, నీ మనస్సుకి దాన్ని చెప్పి 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 అది గుర్తొస్తూ వస్తుంది మనస్సుకి. అంటే నీ మనస్సుకి వేరేది వచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా వేరేది వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడేమవుతుంది? చెప్పడం వలన మనస్సుకు గుర్తు చేసుకున్నట్లు అవుతుంది. అలా గుర్తు చేసుకుంటూ ఉంటే మనస్సుకి పడుతుంది. ఇంతకుముందు మనస్సుకు ఉండేటువంటివన్నీ ఏమవుతాయి? దాని విషయాలు తగ్గి ఈ విషయాలు పెరుగుతాయి. అప్పుడు మనసుకి ఈ విషయాలు పెరిగితే ఇట్లా కదా ఉండాల మనము అని ఏర్పడుతుంది. అప్పుడు ఆచరణకు వస్తుంది. సరేనా? ఇది ఈశ్వరీయ భక్తి. భక్తి అంటే ఇప్పుడు ఈశ్వరునితో వ్యవహారం చేస్తావు చూడు. ఇది నువ్వు ఇప్పుడు ఏదైనా ఇచ్చినావని అనుకో, ఒక పండే ఇచ్చావని అనుకో, ఎట్లా ఇస్తావు?
పండిస్తే ప్రేమతో ఇస్తావా, లేకపోతే ఇంతకుముందు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చేవాడివి? ఇంతకుముందు ఇచ్చేటప్పుడు ఇందా అరటిపండు తీసుకో అనేవాడు. ఇప్పుడు ప్రీతితో భగవంతునికి ఇస్తున్నాను, ఈశ్వరునికి ఇస్తున్నాను అనే దృష్టితో ప్రీతిగా ఇస్తావు. అది ప్రేమ. అర్థమవుతుందా? తేడా వచ్చేస్తుంది. ఇది ఈశ్వరీయ భక్తి. ఇలా ఉంటే మనము భగవంతునికి దగ్గర అవుతున్నామా లేదా? ఇక్కడ మనలో ఉండేది పోయి మోక్ష తత్వానికి దగ్గర అవుతున్నాం. ఇది ఈశ్వర భక్తి. తర్వాత రెండవది నిర్మమత, మమత్వము లేకుండుట. ఏమంటే మమత్వము, మమత్వం అంటే నాది నాది. ఇప్పుడు ఒక వృత్తం గీసినారని అనుకోండి, వృత్తం గీసినారు. వృత్తం గీస్తే వృత్తం సెంటర్ పాయింట్ ఉంటుందా ఉండదా? సెంటర్ ఉండే కదా వృత్తం వచ్చింది, అవునా? ఇప్పుడు నా ఇల్లు అన్నామండి. ఇప్పుడు సెంటర్ పాయింట్ ఎక్కడుంది? నువ్వు సెంటర్గా ఉండి నీ ఇల్లు అనే ఒక కాంపౌండ్ ఉందిగా. నీ ఇల్లు అనే కాంపౌండ్కి ఆడ వృత్తం వచ్చేసిందా లేదా? ఏమంటే కొద్దిగా ఏమన్నా ఇబ్బందిగా ఉంది, బోర్గా ఏమన్నా ఉందా? ఇంట్రెస్టింగ్గా లేకపోతే నిలిపేస్తాం, రేపు చెప్పుకుందాం, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను చెప్తా ఉండే టాపిక్ ఎటువంటిదంటే కొన్ని ముఖాలు నాకు అట్లా అనిపిస్తే అందుకు అనిపిస్తాను. ఇదేమవుతుందంటే ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది చూడు, మనం ఈ కాంపౌండ్ వాళ్ళు వేసుకొని ఉండాం. నా ఇల్లు అనే కాంపౌండ్ ఉందా లేదా? నా వాళ్ళు కాంపౌండ్ ఉందా లేదా? నా బంధువులు కాంపౌండ్ ఉందా లేదా? చట్టం ఉందిగా. దీనికి కేంద్రం ఏది? నేనే, నేను కేంద్రం. అర్థమవుతుందా? నేను కేంద్రం. ఇప్పుడు దేనికి కేంద్రం నేనైనాను? మమత్వానికి. మమ అంటే నాది 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 అని కదా ఉంది. ఇప్పుడు నాది అనే దానికి బిందువు నేనే అయినాను, అవునా? ఇదేం కావాలి ఇక్కడ? నిర్మమత్వం కదా. మమత్వము పోవాలి కదా. మమత్వం పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఈ భావన దగ్గర ఈశ్వరుడు కదా, ఈశ్వరుడు కదా, ఇంతవరకు ఈశ్వరుడు కదా చెప్పినాం. ఇప్పుడు ఈశ్వరునిలో కలుపు. నీ కాంపౌండ్ వాళ్ళని తీసేయమని చెప్పట్లా. కాంపౌండ్ వాళ్ళు తీసేయాల్సింది ఎక్కడ? మనస్సులో తీసేయి, మనస్సులో తీసేయి. నీ కాంపౌండ్ వాళ్ళని వచ్చేసి కొట్టేసి పడగొట్టేసి నేను కలిపేస్తాను అట్లా చేయమని చెప్పలా. నేను శాస్త్రం కూడా అట్లా చెప్పలా. నీ మనస్సులో గోడలు తీసేయి. నా కొడుకు అనే గోడ కదా ఉంది, నా కొడుకు అనే గోడను తీసేసి ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ఈశ్వరునిలో కలిపేయి. ఈశ్వర భావన ఎంత పెరిగితే అప్పుడు నా భావన ఏమవుతుంది? నేననే భావన ఈశ్వరునిలో కలిసిపోతుంది. అప్పుడు మమత్వం ఏమైపోతుంది? మమకారం పోతుంది. నా మనవడో నా మనవరాలో ఉన్నారని అనుకోండి, చాక్లెట్లు 4 తెస్తే నా మనవరాలకి 2 ఎక్స్ట్రా ఇస్తా, వేరే వాడికి